సో ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీకు ఫిదాతో ఫిదా సినిమా ద్వారా జనాలందరూ ఫిదా అయిపోయారు. ఫస్ట్ మిమ్మల్ని చూసి, మీ రోల్ని చూసి, మీ క్యారెక్టర్ని చూసి ఇంకా సూపర్ ఫిదా అయిపోయారు. ఇప్పుడేంటి భవిష్యత్తు? ఇప్పుడు 100% ఇంకా మీ తలుపు తట్టడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మీ వెంట పడతారు, మీ క్యూలు కడతారు. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను మొదటి నుంచి కేర్ ఆఫ్ మంచి సినిమాగా ఉందామని అనుకుంటా ఉన్నాము. అంటే మా భూమి నుంచి అంకురం వరకు చేసిన, ఆ తర్వాత నేను డాక్యుమెంటరీ చేసిన, ఏది చేసినా ఒక సోషల్లీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, నైతిక బాధ్యతతో మనం వ్యవహరించాలి, ఏది చేసినా అలా ఉండాలి అనే దాంతో చేస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా తర్వాత కూడా ఏది చేసినా కూడా ఆ బాధ్యతతోనే, అంటే నా బాధ్యతనే చేస్తాను. కానీ అదే కేర్ ఆఫ్ మంచి సినిమాగా ఉండాలి, మంచి సినిమాలు చేద్దాము. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఇంత మంచి సినిమా చేసి రేపు నేను ఏదైనా మామూలు 2 సినిమాలు చేస్తే మీరే ఇంత నన్ను మెచ్చుకునేవాళ్ళు, మీరే అంటే అంత మంచి సినిమా చేసి మీకు ఏం అవసరం వచ్చింది ఆ సినిమాలు చేశారండి అని మీరు అంటున్నారని అనే కాకుండా నా మనసు కూడా ఒప్పుకోవట్లేదమ్మా అది. అందుకని ఏదైనా మంచి వేషం వచ్చినప్పుడు నేను నెవర్, అంటే మా భూమి నుంచి ఈ సినిమా వరకు నెవర్ వరీడ్ అబౌట్ రిమండరేషన్స్ అమ్మ. నేను సంపాదించుకుంటున్నాను, నాకు ఉంటున్నాయి, నాకు కానీ నటన నా ప్రాణం కాదు అంతే. దానికోసం ఈ సర్వ శక్తులు కొడతాను, సర్వం పోగొట్టుకోవడానికి సిద్ధమే. కానీ ఆ పాత్ర కూడా అలా ఉండాలి, ఒక ఛాలెంజ్లా ఉండాలి. నేను అన్నీ వదులుకొని ఆ పాత్ర నన్ను పిలుస్తుంటే నేను పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాను అన్నమాట. బట్ నిజంగా ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అండి, మేబీ ఫ్రమ్ నౌ నెక్స్ట్ 2-3 ఇయర్స్ అనుకుందాం, ఒక చిన్న హైపోథెటికల్గా. ఈ 2-3 ఇయర్స్లో మీకు యు ఆర్ ఫ్లడెడ్ విత్ ఆఫర్స్, అది కూడా గుడ్ ఆఫర్స్, ద బెస్ట్ ఆఫర్స్, మిమ్మల్ని ఎక్సైట్ చేసే ఆఫర్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు మీ డాక్యుమెంటరీల పరిస్థితి ఏంటి? మీరు చేసే మీ ఇతర పనుల పరిస్థితి ఏంటి? ఇంకొక మనిషికి 24 అవర్స్ ఇచ్చారు కదమ్మా, మనకి టైం లేదని అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే ఆ సేమ్ అవర్సే గాంధీకి ఇచ్చారు, టాటాకి ఇచ్చారు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఇచ్చారు. మరి వాళ్ళందరూ ఎలా చేశారు, మనం అలాగే చేయగలం అనుకోవాలనుకుంటామా. సో యూ మేనేజ్ బోత్? ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. ఎందుకంటే టైం మేనేజ్మెంటే కదా తల్లి ఉండేది అంతా జనరల్గా. ఎందుకంటే గాంధీ గారిని ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. అంత స్వతంత్ర పోరాటంలో ఉండి ఆయన ఎవరైనా ఉత్తరం రాస్తే వెంటనే ఉత్తరం రాసేవాడు ఆయన. తర్వాత ఏ పని ఉంటే ఆ పనికి అటెండ్ అవుతుండేవాడు. మరి ఆయనకి కుదిరిన టైము అదే 24 అవర్స్ కదమ్మా మనకి దేవుడు సృష్టించింది. మనకి టైం లేదు అనుకోవడం అనేది మనం తప్పించుకునే వాంకే అమ్మ. అది అంటే డెడికేటెడ్గా పూర్తిగా దానికి న్యాయం చేయడం కోసం అని కొంచెం దాని నుంచి బ్రేక్ తీసుకోవడం ఈజ్ డిఫరెంట్. కానీ నాకు టైం లేక చేశాను అనేది మటుకు పూర్తిగా మనం ఎస్కేప్ చేసుకోవడమే అవుతుంది. మళ్ళీ ఒకసారి ఫిదా సినిమా దగ్గరికి వద్దామండి. ఫిదా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు బేసికల్గా వెరీ సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయన ఏది థీమ్ ఎంచుకున్నా దానికి ఖచ్చితంగా అంటే ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది ఆయన. ఆ గట్ ఫీలింగ్తోనే ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకుంటారు. సో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు శేఖర్ గారు మీ పేరు సజెస్ట్ చేసినప్పుడు దిల్ రాజు గారి రియాక్షన్స్ ఏంటంటే అప్పుడు అంటే ఈ సినిమా నేను అనుకోవడం అమ్మా, అది శేఖర్ గారికి టోటల్గా వదిలేశాడు దిల్ రాజు గారు. శేఖర్ గారి నిర్ణయాలే అక్కడ అనమాట. ఆయన ఏది చెప్తే ఇక దిల్ రాజు గారు అది. జనరల్గా దిల్ రాజు గారు కొంచెం స్క్రిప్ట్లోనే ప్రాజెక్ట్లోనే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎందుకో అది అంటే శేఖర్ గారు పెట్టిన కండిషన్ కూడా అది ఉండేమో, వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమో తెలియదు. కానీ ఈ సినిమా ఎవ్రీథింగ్ ఈవెన్ ప్రొడక్షన్లో కూడా వాళ్ళ ప్రొడక్షన్ పీపుల్ చాలా తక్కువ ఉండే, శేఖర్ గారి ప్రొడక్షన్ పీపులే ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. అన్నీ ఎవ్రీథింగ్ హ్యాస్ టేకెన్ కేర్ బై వీళ్ళ గ్రూప్ టీమే ఉండేది అనమాట. ఈయన అసిస్టెంట్ దగ్గర కెమెరా అంత మొత్తం వాళ్ళ ఆయన ఏదో ఉంది కదమ్మా, ఏంటో మీరు జోక్ కూడా వేసారు అప్పుడు. ఆయన కంపెనీ పేరు అమిగోస్. ఆయన అమిగోస్ మీద ఆయన ఇంటర్వ్యూలో మొత్తం అమిగోస్ గ్యాంగే అది. దిల్ రాజు గారు ఆయనకి పూర్తిగా ఆయనకి చేసాం. ప్లస్ దిల్ రాజు గారు అంటే నేను అనుకుంటున్నాను దిల్ రాజు గారు ఉండబట్టే ఇప్పటికీ చిన్న సినిమాలు వస్తున్నాయేమో ఇక్కడ అని. అంత పెద్ద ప్రొడ్యూసర్ ఎందుకు కూడా చిన్న సినిమాలకి ఆయన ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ రియల్లీ గ్రేట్ అమ్మా. ఆయన ఎప్పుడైనా షూటింగ్ స్పాట్కి వచ్చేవాళ్ళు అమ్మ, చాలా తక్కువ. అంటే దిల్ రాజు గారు రెగ్యులర్ షూటింగ్లో ఉంటారనేవాళ్ళు. మన సినిమాకి దీనికి మటుకు చాలా తక్కువ ఆయన వచ్చిందనమాట. పూర్తిగా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినట్టు ఆ ప్రాజెక్ట్. కంగ్రాట్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 million subscribers. హాయ్, దిస్ ఇస్ సాయి చంద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams.